వెల్కమ్ టు రామోస్ టీవీ. అంబేద్కర్ గురుకుల పాఠశాలలపై తప్పుడు ప్రచారాలు ఆపండి. దళిత సంఘాలు. డాక్టర్ బిఆర్ఎస్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలపై తప్పుడు ప్రచారాలు ఆపాలని దళిత సంఘాల నాయకులు మండిపడ్డారు. గురువారం దళిత సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ అనంతపురం జిల్లాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలల గురించి దాదాపు నెల రోజుల నుండి వస్తున్న తప్పుడు ప్రచారాలు ఆపాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేపీ నారాయణ స్వామి పిలుపునిచ్చారు. కొంతమంది వ్యక్తులు సంఘాల పేర్లు చెప్పుకుని వసతి గృహాల్లోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక విషయం మీద ప్రిన్సిపల్ని, ఉపాధ్యాయులను ప్రతిరోజు ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుందని, పదిదాకా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలకు ఎంతో మంచి పేరు ఉందని, ఆ స్కూల్లో పిల్లలకు సీటు వస్తే మంచి స్థాయికి వెళ్తారని, మంచి పొజిషన్లో నిలబడతారని నమ్మకంతో ఆ స్కూల్లో చేర్చడానికి పోటీపడి మరీ చేర్పిస్తారు. అలాంటప్పుడు ఎందుకు ఈ గురుకుల పాఠశాలల గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు? ఏదైనా ఉంటే జిల్లా కలెక్టర్ దృష్టికి కానీ, జిల్లా ఎస్పీ దృష్టికి కానీ, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ దృష్టికి, ఏదైనా సంబంధిత అధికార దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలి తప్ప అలా కాకుండా ఆ స్కూల్లో మా పిల్లలను చేర్పిస్తే మా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అని భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి కొంతమంది వ్యక్తులు తీసుకురావడం జరుగుతుందని, ఇంకోసారి అలాంటి తప్పుడు ప్రచారాలు చేయవద్దని దళిత సంఘాల నాయకులు, దళిత విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. వాట్సాప్కి రావడము, తర్వాత పేపర్లకు రావడము లాంటి పరిస్థితులు నెలకొల్పుతున్నాయి. ఏంటి పరిస్థితి అన్నటువంటి ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. దానికి గాను ఏదైనా కానీ సమస్యలు ఉంటే మన కలెక్టర్ దృష్టికో బయట ఏదైనా ఉంటే పై అధికారులకు తెలిపి వాళ్ళ నుంచి మరి న్యాయం చేసుకోవచ్చు. కానీ అక్కడ స్కూళ్ళ నందు మరి రాజకీయాలు చేసి స్కూళ్ళలో ఉన్నటువంటి పిల్లలకు తెలిసే విధంగా ఇవన్నీ ప్రవర్తించడం వల్ల పూర్తిగా విద్య తర్వాత ఉద్యోగస్తులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ ప్రజా సంఘాలకు కానీ, మిగతా వాళ్ళకు కానీ, దళిత సంఘాలకు కానీ, ప్రజా సంఘాలకు కానీ మేము తెలియజేస్తున్నది ఏమంటే, మీరు అనవసరంగా పోయి స్కూళ్ళలోకి పోయి అక్కడ పోయి మీరు అనవసరమైనటువంటి క్రియేషన్ చేసి తర్వాత ఇబ్బందులు గురి చేయొద్దండి. మరి గురి చేసినట్టు దానివల్ల మరి మా యొక్క స్కూళ్ళకు చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉంది. చెడ్డ పేరు రావడంతో మరి ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఒక మంచి మూమెంట్ను విద్యార్థుల కోసం ఏర్పాటు చేసినటువంటి పెద్ద సంస్థను మనం డ్యామేజ్ చేసుకున్నట్లయితే మేము ఎక్కువ నష్టపోయే పరిస్థితి ఉంటాయి. అర్థం చేసుకొని ఆ స్కూళ్ళ నందు పోకుండా మరి ఏదైనా సమస్య ఉంటే బయట మాట్లాడుకొని కలెక్టర్కి చెప్పండి. కలెక్టర్ లేదంటే ఆ సంస్థ యొక్క యజమాని అని చెప్పి మరి సమస్య పరిష్కరించవలసిందిగా మేము కోరుతూ ఉన్నాము. ఇది మించిపోతే తర్వాత అది స్కూళ్ళ యొక్క పరిస్థితి దిగజారుతుందనే ఒక ఉద్దేశంతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మేము తెలియజేసేది ఏమంటే, బయట సంఘాలకు కానీ, దళిత సంఘాలకు కానీ, ఎస్టీ తర్వాత ఓసీ తర్వాత ప్రజా సంఘాలు, అన్ని సంఘాలు కూడా గురుకుల పాఠశాలకు పోయి మరి ఇటువంటి సమస్యలు క్రియేట్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాటిని అందరూ మేము ఖండిస్తూ ఇక మీదట అది జరగకుండా చూడాలని, ఒకవేళ అదే జరిగితే కనుక మేము కూడా అందరం ఏకమై మా సంస్థలను కాపాడుకోవడానికి ముందుగా ఉంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. జై భీమ్. అయితే ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల గురించి వస్తున్నటువంటి సోషల్ మీడియాలో కావచ్చు, అదేవిధంగా న్యూస్ పేపర్స్లో కావచ్చు, గత 1 నెల 2 నెలల నుంచి దాదాపుగా అంబేద్కర్ గురుకుల పాఠశాల నుంచి మాత్రమే సమస్యలు ఉన్నాయి అనంతపురం జిల్లాలో అని చెప్పేసి రావడం జరుగుతుంది. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలోనే సమస్యలు ఉన్నాయా, లేదంటే అనంతపురం జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఏ స్కూల్లోనూ బీసీ కావచ్చు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఈ స్కూళ్ళలో ఏ స్కూల్లోనూ సమస్యలు లేవు, ఓన్లీ అనంతపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలోనే సమస్యలు ఎందుకుంటున్నాయని చెప్పేసి ఈరోజు నేను జిల్లా అధ్యక్షునిగా అడుగుతున్నా. అయితే సమస్యలు ఏదైనా ఉంటే నిజంగా అక్కడ స్కూల్లో సమస్యలు ఉందంటే కలెక్టర్ గారికో లేదంటే ఎస్పీ గారికో లేదంటే సంబంధిత ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్ళి సమస్యలు పరిష్కరించేదానికి కృషి చేయండి. కానీ ఇంకోటి అని చెప్పేసి ఏదో దృష్టిలో పెట్టుకొని మీరు స్కూల్ని రోడ్డుకి ఈడ్చొద్దని చెప్పేసి ఈరోజు నేను అంబేద్కర్ గురుకుల పాఠశాలకు సంబంధించి మాట్లాడుతున్నా. అదేవిధంగా ఉద్యోగము అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళకి జీతాలు అంటున్నారు. జీతాలు ఎవరయ్యా వాళ్ళ జీతాల గురించి ఆలోచన చేస్తున్నారు? దాదాపుగా 4 ఏళ్ళ నుంచి పనిచేస్తుంటే 4 సంవత్సరాల నుంచి వాళ్ళ జీతభత్యాల గురించి మేము ఆలోచన చేస్తున్నాం. మేము ఒక అసోసియేషన్గా ప్రతిసారి వర్కర్స్ని స్టేట్ లెవెల్లో తీసుకెళ్ళినాం. వాళ్ళని తీసేస్తే కొంతమందిని వాళ్ళందరినీ విధుల్లో తీసుకునే దానికి ప్రయత్నం చేసినాం. అదేవిధంగా వాళ్ళని ఒకసారి ఒక్కో స్కూల్ నుంచి ఇద్దరిని తీసేస్తే దానికి సంబంధించిన మినిస్టర్ గారిని, మీరు నాగార్జున గారిని కలిసి వర్కర్స్తో తీసుకెళ్ళి వాళ్ళకి మళ్ళీ విధుల్లో తీసుకునే విధంగా మేము పోరాడి మినిస్టర్తో మాట్లాడి మళ్ళీ వాళ్ళు విధుల్లో తీసుకొని నెల దాదాపు 4-5 నెలల తర్వాత జీతాలు రాకపోతే వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి శాలరీలు వేయిస్తున్నాం. ఏదన్నా మీకు చేతనైతే వాళ్ళకి ఏదన్నా సాయం చేసి వాళ్ళకి జీతాలు వేయించేదానికి ప్రయత్నం చేయండి.
అంతేగాని ఇంకోటి ఏదేదో గ్రూపుల్లో పెట్టేస్తేనో వాట్సాప్లో పెట్టేస్తేనో వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనేది కరెక్ట్ కాదు. కాబట్టి స్కూలును మంచిదారిలో నడిపిస్తే రేపు పొద్దున చేరడానికి ఎవరైనా కూడా ముందుకు వస్తారని చెప్పేసి ఈ ప్రింట్ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. అదేవిధంగా చూడండి, కస్తూర్బా ఉన్నాయి, మోడల్ స్కూళ్ళు ఉన్నాయి, బీసీ హాస్టల్ ఉన్నాయి, అన్ని దాని మీద దృష్టి పెట్టండి. కానీ అంబేద్కర్ గురుకుల పాఠశాలను మాత్రం బదనాం చేసేదానికోసము మీరు ప్రయత్నం చేయొద్దని చెప్పేసి తెలియజేస్తున్నా. ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు సంబంధించి అంటే అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందికి కానీ ప్రిన్సిపాల్కి కానీ లేదా విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో చదువుకోవాలనే మా యొక్క భావన, ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం కూడా. ఎందుకంటే అంబేద్కర్ గురుకులాలు ప్రశాంతంగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ముందు భాగంలో ఉంటున్నాయి. మొన్న కూడా రిజల్ట్ 100కి 100% వచ్చినాయి కొన్ని స్కూళ్ళు 99% వచ్చినాయి. ఈ విధంగా రిజల్ట్ని తెప్పించుంటున్నటువంటి స్కూళ్ళ మీద మనము విద్యార్థి సంఘాలుగా కావచ్చు లేదా దళిత సంఘాలుగా కావచ్చు అలాంటి సంఘాల ఆర్గనైజర్లు అక్కడ పోయి వర్కర్లకు సంబంధించి విద్యార్థుల యొక్క బాగుభోగాలు విచారించుకోకుండా వర్కర్లు సంబంధించిన జీతాలు కానీ జీతభత్యాలు కానీ మంచిది అది కూడా. కాకపోతే ఆ ఏజెన్సీలో వాళ్ళు ఎవరైనా జీతాలు పడలేదంటే వాళ్ళు ఆ ఏజెన్సీ కంప్లైంట్ చేస్తారు లేదా కలెక్టర్ కంప్లైంట్ చేస్తారు. సంఘాలుగా మనం పోయి అక్కడ ఇబ్బంది వాతావరణం కలిగించొద్దని మా యొక్క భావన. విద్యార్థుల్ని ప్రశాంతమైన వాతావరణంలో చదువుకోనివ్వాలని చెప్పేసి మేము ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన వ్యక్తులుగా వ్యవస్థలుగా మేము ఈ మీడియా ద్వారా మన సంఘ నాయకులకు తెలియజేస్తున్నాం. ఏవైనా సమస్యలు ఉంటే అందరూ కూర్చొని చర్చించి మాట్లాడి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిష్కారం చేసే విధంగా మనము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.